తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు మొదటి రోజు విచారణ జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో విచారణ కొనసాగింది. ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు పిటిషన్దారులని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. విచారణకు పిటిషనర్లు కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వరరెడ్డి, వారి తరపు న్యాయవాదులు హాజరయ్యారు. అలాగే ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళీ యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, వారి తరపు న్యాయవాదులు విచారణలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్కి బీఆర్ఎస్ ఫిర్యాదు చేయగా రోజులు గడుస్తున్నా స్పీకర్ నిర్ణయం తీసుకోవటం లేదంటూ సుప్రీంకోర్టుని బీఆర్ఎస్ ఆశ్రయించింది. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అయితే దాను నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగిలిన 8 మంది తాము పార్టీ మారలేదంటూ అఫడవిట్ల పూర్వకంగా వివరణ ఇచ్చారు. ఫిర్యాదుదారులు వారికి వ్యతిరేకంగా ఆధారాలు సమర్పించారు. ఈ మేరకు 4 రోజులు ఎమ్మెల్యేల విచారణ కొనసాగనుంది. దీనిలో భాగంగా మొదటి రోజు విచారణ ముగిసింది. విచారణ అనంతరం స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదా సుప్రీంకోర్టుని మరికొంత సమయం కోరుతారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపున వచ్చిన అడ్వకేట్లు తిమ్మిని బమ్మి చేసేందుకు ప్రయత్నించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. పార్టీ మారి అధికారాన్ని అనుభవిస్తున్నారన్న ఆయన డిస్క్వాలిఫై చేయాలని స్పష్టంగా చెప్పామని తెలిపారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు నిరూపించడానికి కావలసిన ఆధారాలు అందించామన్న మరో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ ఎమ్మెల్యేల తరఫున వాళ్ళు ఇవాళ వచ్చిన అడ్వకేట్లు తిమ్మిని బమ్మి చేసే విధంగా చాలా అసందర్భమైన ప్రశ్నలు మమ్మల్ని అడిగినా కూడా మేము ఓపికగా సమాధానం చెప్పినాం. మేము చూపించిన వాస్తవాల ఆధారంగా, ప్రెస్ స్టేట్మెంట్స్ ఆధారంగా, ఇవాళ ఉన్న ఇక్కడ ఉన్న మీడియా యొక్క క్లిప్స్ ఆధారంగా, వారు మాట్లాడిన ఆడియోల ఆధారంగా మేము అన్ని సమర్పించినామని చెప్పి మేము భావిస్తున్నాం. కొన్ని నెలల నుండి ఈ నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇవాళ మేము అసలు పార్టీ మారలేదని చెప్పేసి ఇవాళ కోర్టుకు కానీ స్పీకర్ కానీ అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. అన్నీ కూడా ఎవిడెన్స్లు స్పీకర్ సాక్షిగా ఉన్నారు, ప్రజలు సాక్షిగా ఉన్నారు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. వీళ్ళు పార్టీ మారలేదనడం ఇంత సిగ్గుచేటు ఇంకెక్కడా ఉండదు. మీకు నిజంగా సిగ్గుంటే, మీకు నిజంగా చీము నెత్తురుంటే దయచేసి వెంటనే రాజీనామా చేసి ప్రజల ముందరికి వెళ్ళి మీరు చేసిన తప్పును ఒప్పుకోండి.